క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 39 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే మన్ను అండ్ సృష్టి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. మన్ను మరియు సృష్టి 3:2 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. ఫాలోయింగ్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ ఆన్ March 31, 2000 XA. March 31, 2000 XA నాటికి సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ క్రింది విధంగా ఉంది. బ్యాలెన్స్ షీట్ యొక్క శీర్షిక బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ March 31, 2000 XA. March 31, 2000 XA నాటికి బ్యాలెన్స్ షీట్. ఇందులో కాలమ్స్ వచ్చేసి లయబిలిటీస్, అమౌంట్ ఇన్ రూపీస్ లయబిలిటీస్ వైపు, అసెట్స్ మరియు చివరిగా అమౌంట్ ఇన్ రూపీస్ అసెట్స్ వైపు. ఇప్పుడు లయబిలిటీస్ వైపు మన్ను క్యాపిటల్ 30,000 రూపీస్, సృష్టి క్యాపిటల్ 10,000 రూపీస్. ఆపై ఈ రెండు క్యాపిటల్ల మొత్తం 40,000 రూపీస్. ఆపై అసెట్స్ వైపున డ్రాయింగ్లు ఇవ్వబడ్డాయి. మన్ను డ్రాయింగ్లు 4,000 రూపీస్, సృష్టి డ్రాయింగ్లు 2,000 రూపీస్, మొత్తం డ్రాయింగ్లు 6,000 రూపీస్. ఆపై ఇతర అదర్ అసెట్స్ల మొత్తం 34,000 రూపీస్. తర్వాత చివరిగా లయబిలిటీస్ వైపు మొత్తం 40,000 రూపీస్, అసెట్ల వైపు మొత్తం 40,000 రూపీస్. Profit for the year ended March 31, 2000 XA was 5,000 rupees, which was divided in the agreed ratio. But interest at the rate of 5% per annum on capital and at the rate of 6% per annum on drawings was omitted. March 31, 2000 XAతో ముగిసిన సంవత్సరానికి లాభం 5,000 రూపీస్. దీన్ని అంగీకరించిన నిష్పత్తిలో విభజించారు. కానీ క్యాపిటల్పై సంవత్సరానికి 5% చొప్పున మరియు డ్రాయింగ్లపై సంవత్సరానికి 6% చొప్పున వడ్డీని పరిగణనలోకి తీసుకోలేదు. అడ్జస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ ఫర్ 6 months. డ్రాయింగ్లపై సగటున 6 నెలల పాటు వడ్డీని సర్దుబాటు చేయండి. గివ్ ద అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. సర్దుబాటు ఎంట్రీని ఇవ్వండి. కాబట్టి ప్రాబ్లం ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇవ్వాలి. మనకు తెలిసినట్లుగా మనం 2 పద్ధతుల్లో సర్దుబాటు నమోదుల్ని రికార్డ్ చేయొచ్చు. మొదటి పద్ధతిలో మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తాము. రెండో పద్ధతిలో మనం దీన్ని నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో చేస్తాము. బై ద వే, ఈ ప్రాబ్లంలో ఏమీ పేర్కొనబడినందున మనం ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ని ఉపయోగించబోతున్నాం. ఇప్పుడు క్యాపిటల్పై వడ్డీని విస్మరించినట్లు ప్రాబ్లంలో ఇవ్వబడింది. అలాగే డ్రాయింగ్లపై వడ్డీ కూడా విస్మరించబడింది. కాబట్టి మొదటి పద్ధతిని అనుసరిస్తే మనం జర్నల్లో మల్టిపుల్ ఎంట్రీలు చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇవ్వమని ప్రాబ్లంలో స్పష్టంగా అడిగినందున పరోక్షంగా మనం ఒకే ఒక్క ఎంట్రీ అవసరమయ్యే పద్ధతిని ఉపయోగించాలని అర్థం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఒకే ఒక్క ఎంట్రీ ద్వారా సర్దుబాటు చేసే పద్ధతిని మనం ఉపయోగించాలని చెప్పడానికి ఇదో వేరే విధానం. ఇది మరేంటో కాదు, ఇది మనం పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ పరిగణనలోకి తీసుకోవడం యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్ని వాడే రెండో పద్ధతి. మరియు చివర్లో మనం జర్నల్లో ఒక జర్నల్ ఎంట్రీని మాత్రమే రికార్డ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎంట్రీలు విస్మరించబడినట్లు ప్రాబ్లంలో పేర్కొనబడింది. విస్మరించిన మొదటి ఎంట్రీ క్యాపిటల్పై ఇంట్రెస్ట్. కాబట్టి మొదట వర్కింగ్ నోట్స్లో క్యాపిటల్పై వడ్డీని క్యాలిక్యులేట్ చేద్దాము. ముందుగా క్యాపిటల్పై వడ్డీ అనే శీర్షికను రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ మన్ను క్యాపిటల్ 30,000 రూపీస్ మరియు పార్ట్నర్ సృష్టి క్యాపిటల్ 10,000 రూపీస్ అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. అలాగే డ్రాయింగ్లు ఈ క్యాపిటల్ నుండి తీసివేయబడలేదని గమనించండి. అవి మనకు విడిగా ఇవ్వబడ్డాయి. అలాగే మనం అజ్యూమ్ చేసుకోవాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. డ్రాయింగ్లు విడిగా ఇవ్వబడినందున అవి క్యాపిటల్ నుండి తీసివేయబడలేదని మనం అనుకుందాం. అలాగే కొన్ని కారణాల వల్ల ప్రాఫిట్ కూడా బ్యాలెన్స్ షీట్లో చూపలేదు. కాబట్టి ఇవి ఓపెనింగ్ క్యాపిటల్స్ అని అనుకుందాం. నేను పునరావృతం చేస్తున్నాను. మనం ప్రాబ్లంని ఇవి ఓపెనింగ్ క్యాపిటల్లు అని భావించి ముందుకెళ్దాము.
మరో మాటలో చెప్పాలంటే ఇవి క్లోజింగ్ క్యాపిటల్లు కాదు. అలాగే క్యాపిటల్పై వడ్డీని సంవత్సరానికి 5% చొప్పున పరిగణించాలని కూడా ఇవ్వబడింది. కాబట్టి పార్ట్నర్ మన్ను యొక్క క్యాపిటల్పై వడ్డీ అతని క్యాపిటల్ అమౌంట్ 30,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5/100. 100లో 2 జీరోలను 30,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనం మిగిలిన 300 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 1,500 రూపీస్ లభిస్తాయి. ఇది పార్ట్నర్ మన్ను క్యాపిటల్పై ఇంట్రెస్ట్. అదేవిధంగా పార్ట్నర్ సృష్టి యొక్క క్యాపిటల్పై వడ్డీ ఆమె క్యాపిటల్ అమౌంట్ 10,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5/100. 100లో 2 జీరోలను 10,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 100 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 500 రూపీస్ లభిస్తాయి. ఇది పార్ట్నర్ సృష్టి క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్లు ఇంతకుముందు పరిగణనలోకి తీసుకోనందున మనం ఇప్పుడు వాటిని పరిగణించాలి. కాబట్టి మనం ప్రతి పార్ట్నర్కి వ్యక్తిగతంగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ను క్రియేట్ చేస్తాం. ముందుగా గత అడ్జస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకోవడం యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్ అనే హెడర్ని రాద్దాము. ఇందులో కాలమ్స్ వచ్చేసి డీటెయిల్స్, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మన్ను కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ సృష్టి కోసం మరియు చివరిగా టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్ ఉంటాయి. డీటెయిల్స్ కాలంలో ముందుగా క్యాపిటల్పై వడ్డీ ద్వారా క్రెడిట్ చేయబడి ఉండాల్సిన మొత్తం అని రాద్దాము. ఇది క్రెడిట్ చేసి ఉండాల్సిన మొత్తం, కానీ క్రెడిట్ చేయబడలేదు. పార్ట్నర్ మన్ను కోసం ఇది 1,500 రూపీస్ క్రెడిట్. పార్ట్నర్ సృష్టికి ఇది 500 రూపీస్ క్రెడిట్. ఇప్పుడు ఈ రెండు క్రెడిట్ల మొత్తం 2,000 రూపీస్ క్రెడిట్. దీంతో మనం ఇంతకుముందు క్రెడిట్ చేయని క్యాపిటల్పై వడ్డీని పరిగణలోకి తీసుకున్నాము. ఇప్పుడు ప్రాబ్లంలో పేర్కొన్న విధంగా ఇక్కడ పరిగణనలోకి తీసుకొని తరువాతి అంశం డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్. దీన్ని గణించడానికి మొదట హెడర్ డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ని రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ మన్ను చేసిన డ్రాయింగ్లు 4,000 రూపీస్ మరియు పార్ట్నర్ సృష్టి చేసిన డ్రాయింగ్లు 2,000 రూపీస్ అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. అలాగే డ్రాయింగ్లపై వడ్డీని సంవత్సరానికి 6% చొప్పున పరిగణించాలి. కాబట్టి పార్ట్నర్ మన్ను యొక్క డ్రాయింగ్లపై వడ్డీ అతని మొత్తం డ్రాయింగ్లు 4,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 6/100. ఇది మనకు 1 సంవత్సరం లేదా 12 నెలల కాలానికి డ్రాయింగ్లపై వడ్డీని ఇస్తుంది. అలాగే డ్రాయింగ్లపై వడ్డీని సగటు ప్రాతిపదికన 6 నెలల పాటు సర్దుబాటు చేయమని ప్రాబ్లంలో మనల్ని అడిగారు. కాబట్టి డ్రాయింగ్లపై ఈ 12 నెలల వడ్డీని 6/12తో గుణిద్దాం. 100లో 2 జీరోల్ని 4,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 3s are. ఇప్పుడు మిగిలిన 40 రూపీస్ మరియు 3లని గుణిస్తే మనకు 120 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ మన్ను డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ సృష్టి యొక్క డ్రాయింగ్లపై వడ్డీ ఆమె మొత్తం డ్రాయింగ్లు 2,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 6/100. ఇది మనకు 1 సంవత్సరం లేదా 12 నెలల కాలానికి డ్రాయింగ్లపై వడ్డీని ఇస్తుంది. కానీ మనకు డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ 6 నెలల కాలానికి అవసరం. కాబట్టి డ్రాయింగ్లపై ఈ 12 నెలల వడ్డీని 6/12తో గుణిద్దాం. 100లో 2 జీరోల్ని 2,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 3s are. ఇప్పుడు మిగిలిన 20 రూపీస్ మరియు 3లని గుణిస్తే మనకు 60 రూపీస్ వస్తాయి. ఇది పార్ట్నర్ సృష్టి డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్. ఇప్పుడు డ్రాయింగ్లపై గతంలో విస్మరించబడిన ఇంట్రెస్ట్ని మనం మళ్ళీ కన్సిడర్ చేయాలంటే మనం ప్రతి పార్ట్నర్కి వ్యక్తిగతంగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. కాబట్టి గత అడ్జస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకునే నెట్ ఎఫెక్ట్ని చూపించే స్టేట్మెంట్ యొక్క డీటెయిల్స్ కాలంలో డ్రాయింగ్లపై వడ్డీ ద్వారా డెబిట్ చేయబడి ఉండాల్సిన మొత్తం అని రాద్దాము. పార్ట్నర్ మన్నుకు ఇది 120 రూపీస్ డెబిట్ మరియు పార్ట్నర్ సృష్టికి ఇది 60 రూపీస్ డెబిట్ మరియు మొత్తం 180 రూపీస్ డెబిట్. దీంతో మనం ఇంతకుముందు ఒమిట్ చేసిన ఎంట్రీస్ని మళ్ళీ కన్సిడర్ చేయడాన్ని పూర్తి చేసేసాం. ఇప్పుడు వీటి రిజల్ట్ని కనుగొందాం. ఇప్పుడు పార్ట్నర్ మన్ను కోసం 1,500 రూపీస్ క్రెడిట్ నుండి మనం 120 రూపీస్ల డెబిట్ని తీసేస్తే మనకు 1,380 రూపీస్ల క్రెడిట్ లభిస్తుంది. పార్ట్నర్ సృష్టి కోసం మనం 500 రూపీస్ క్రెడిట్ నుండి 60 రూపీస్ డెబిట్ని తీసేస్తే మనకు 440 రూపీస్ క్రెడిట్ లభిస్తుంది.
ఇప్పుడు ఈ సబ్ టోటల్స్ల టోటల్ వచ్చేసి 1820 రూపీస్ల క్రెడిట్. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మొత్తం నెట్ ప్రాఫిట్లో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్లాల్సిన రూపంలో మాత్రమే మార్పు ఉంది. ఈ 1820 రూపీస్ క్యాపిటల్పై వడ్డీ రూపంలో మరియు డ్రాయింగ్లపై వడ్డీ రూపంలో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళి ఉండాలి. కానీ అది వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లలో జమ లేదా క్రెడిట్ చేయబడింది. చూడండి, మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లను తప్పుగా జమ లేదా క్రెడిట్ చేశాము. దీన్ని సరిచేయడానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లను డెబిట్ చేయాలి. ఇప్పుడు మీరు మనం డెబిటే ఎందుకు చేయాలి అని ప్రశ్నించవచ్చు. చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ప్రాఫిట్ షేర్ మొత్తం ఓవర్ క్రెడిట్ ఉంది. ఈ ప్రభావాన్ని రివర్స్ చేయడానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఈ 1820 రూపీస్ వారి లాభాల భాగస్వామ్య నిష్పత్తిలో తప్పుగా పార్ట్నర్లకు పంపిణీ చేయబడ్డాయి. కాబట్టి ఈ మొత్తం ప్రాఫిట్ షేర్ రూపంలో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఎలా క్రెడిట్ చేయబడిందో తెలుసుకుందాము. ఇప్పుడు పార్ట్నర్స్ లాభనష్టాలను 3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారని ప్రాబ్లంలో ఇవ్వబడింది. కాబట్టి ఈ నిష్పత్తిని ఉపయోగించి ఈ 1820 రూపీస్లను ప్రాఫిట్ షేర్గా పార్ట్నర్లకు ఎలా పంపిణీ చేశారో తెలుసుకుందాము. ముందుగా లాస్ షేరింగ్ రేషియో ప్రకారం లాస్ షేరింగ్ అనే హెడింగ్ని రాద్దాము. చూడండి, ఇక్కడ ఇది నిజానికి లాస్ కాదు. ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను సరిచేయడానికి ఇది ప్రాఫిట్ షేర్లో తగ్గుదల. మీరు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పార్ట్నర్ మన్నుకి ఇది ఓవర్ క్రెడిట్ చేయబడిన మొత్తం నెట్ ప్రాఫిట్ 1820 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో 3/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 364s are. ఇప్పుడు మనం మిగిలిన 364 రూపీస్ మరియు 3లని గుణిస్తే మనకు 1092 రూపీస్ వస్తాయి. ఇది ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ మన్ను క్యాపిటల్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. ఇప్పుడు పార్ట్నర్ సృష్టికి ఇది ఓవర్ క్రెడిట్ చేయబడిన మొత్తం నెట్ ప్రాఫిట్ 1820 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 364s are. ఇప్పుడు మనం మిగిలిన 364 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 728 రూపీస్ లభిస్తాయి. ఇది ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి పార్ట్నర్ సృష్టి క్యాపిటల్ అకౌంట్ నుండి డెబిట్ చేయాల్సిన ప్రాఫిట్ షేర్ మొత్తం. దీన్ని సరిచేయడానికి మనం ఈ మొత్తాలతో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయాలి. కాబట్టి ఈ ఎంట్రీ యొక్క వివరణను ప్రాఫిట్ ద్వారా డెబిట్ చేయబడి ఉండాల్సిన మొత్తం అని రాద్దాం. ఇది 1820 రూపీస్ని 3:2 రేషియో ప్రకారం డివైడ్ చేస్తే వస్తుంది. చూడండి, మనం సాధారణంగా ప్రాఫిట్ని డెబిట్ చేయం, మనం ప్రాఫిట్ని క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఇది డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ అని రాసాం. ఇది పరోక్షంగా మనం ఓవర్ క్రెడిటెడ్ మొత్తాన్ని రివర్స్ చేస్తున్నామని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. పరోక్షంగా దీని అర్థం ఏంటంటే ఇంత మొత్తం క్రెడిట్ కాకుండా ఉండాల్సింది. ఇక్కడ మనం క్రెడిట్ చేయకుండా ఉండడాన్ని డెబిటింగ్గా పరిగణిస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే మనం డెబిట్ చేయడం ద్వారా ఓవర్ క్రెడిటింగ్ ప్రభావాన్ని రివర్స్ చేస్తున్నాము. అందువల్ల పార్ట్నర్ మన్ను యొక్క క్యాపిటల్ అకౌంట్ 1092 రూపీస్తో డెబిట్ చేయబడాలి. పార్ట్నర్ సృష్టి యొక్క క్యాపిటల్ అకౌంట్ 728 రూపీస్తో డెబిట్ చేయబడాలి. ఇప్పుడు ఈ అన్ని డెబిట్ల మొత్తం 1820 రూపీస్ల డెబిట్. మరియు ఇప్పుడు చివరకు చేయాల్సిన రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది పైన ఉన్న ఐటమ్ 3 మరియు ఐటమ్ 4ల మధ్య వ్యత్యాసం. ఇప్పుడు పార్ట్నర్ మన్ను కోసం 1380 రూపీస్ల క్రెడిట్ మరియు 1092 రూపీస్ల డెబిట్ల మధ్య వ్యత్యాసం 288 రూపీస్ల క్రెడిట్. చూడండి, ఈ మొత్తం క్రెడిట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత మొత్తం కొరత ఉంది. మరియు పార్ట్నర్ మన్ను కోసం ఇది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఇంతకుముందు క్రెడిట్ చేయబడలేదు. ఇప్పుడు పార్ట్నర్ సృష్టికి 728 రూపీస్ల డెబిట్ మరియు 440 రూపీస్ల క్రెడిట్ మధ్య వ్యత్యాసం 288 రూపీస్ల డెబిట్. చూడండి, ఈ మొత్తం డెబిట్ చేయబడింది ఎందుకంటే ఇంతకుముందు ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ సృష్టి కోసం ఇంత ఎక్కువ మొత్తం క్రెడిట్ చేయబడింది. ఇప్పుడు ఈ టేబుల్ను ప్రిపేర్ చేసిన తర్వాత చివరిగా రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ జర్నల్లోకి వెళ్తాయి. కాబట్టి మొదట జర్నల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. డెబిట్ ఎంట్రీగా మొదట పార్ట్నర్ సృష్టి క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాము. ఇప్పుడు డెబిట్ అమౌంట్ కాలంలో 288 రూపీస్ల డెబిట్ మొత్తాన్ని రాద్దాము.
ఇప్పుడు కొంత మార్జిన్ వదిలి పార్ట్నర్ మన్ను క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. ఆ తర్వాత క్రెడిట్ అమౌంట్ కాలంలో 288 రూపీస్ల క్రెడిట్ మొత్తాన్ని రాద్దాము. ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ని క్యాపిటల్పై వడ్డీని మరియు డ్రాయింగ్లపై వడ్డీని మినహాయించినందుకు ప్రాఫిట్ని అడ్జస్ట్ చేయడం అని రాద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం అన్ని ఎంట్రీలను పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోనే రికార్డ్ చేశాము. మరే ఇతర అకౌంట్ని కూడా ముట్టుకోలేదు. కాబట్టి దీంతో మనం నేరుగా పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్లను రికార్డ్ చేయడానికి రెండో పద్ధతిలో అడ్జస్ట్మెంట్ అమౌంట్ యొక్క రికార్డింగ్ని పూర్తి చేసేసాం. మరియు దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ యొక్క చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.